తీసుకుంటాను. విజయ్ గారు ఈ పాయింట్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. లింగం యాదవ్ గారు నేను మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్. విజయ్ గారు ఒకసారి ఈ పాయింట్ క్లారిటీ ఇవ్వరా? ఒకటి చనిపోయిన కుటుంబాల మీద పోటీ పెట్టొద్దు అనే సంప్రదాయము రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో గాని ఇప్పుడు గాని లేనే లేదు. ఎక్కడ ఆ సంప్రదాయం అనేది లేదు. ఎప్పుడుంది? నక్సలైట్ల చేతిలోనో ఉగ్రవాదుల చేతుల్లోనో చనిపోతే పెట్టొద్దు అనేది ఒక సంప్రదాయం కొనసాగింది. దేవరకొండ ఎమ్మెల్యేకి సంబంధించి ఒకసారి అట్లా జరిగింది తప్ప సహజ సిద్ధమైనటువంటి మరణాలు జరిగితే ఆ సంప్రదాయం అనేదే లేదు. ఇదేదో కొత్తగా మీరు అబద్ధాలు ఆడినంత మాత్రం కుదరదు. సహసిద్ధంగా చనిపోతే ఏకగ్రీవం చేసుడు, అవతల పార్టీ పోటీ పెట్టకపోవడం అనేదే లేదు. ఇంక్లూడింగ్ పులివెందుల్లో జరిగినటువంటి దాంట్లో కూడా మేజర్ పార్టీలు పెట్టకపోవచ్చు, కానీ వేరే పార్టీ పెట్టి ఆడ కూడా ఎలక్షన్ జరిగింది. ఆ సంప్రదాయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని లేదు. అది తెలుసుకోవాలి. గతంలో పెట్టపోయేది మేజర్ పొలిటికల్ పార్టీలు. నువ్వే సెల్ఫ్ డిక్లరేషన్ వచ్చి నేనే చెప్పిన అంటే గతంలో పెట్టకపోయేది నేను ఎప్పుడైనా చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చూపించు ఎక్కడ జరిగిందో. ఎందుకు జరగలేదు? ఒక్కటి చెప్పు. అది కేసీఆర్ బ్రేక్ చేసినట్టు అబద్ధాల మేము చూసి, ఎందుకంటే మేము 30 యాదవ్ గారు అక్కడ పాయింట్ క్లియర్ గా చెప్పారు. ఆయన క్లియర్ గా చెప్పారు ఏ పార్టీలకు సపోర్ట్ కాదు, క్లియర్ గా పాయింట్ చెప్పారు. అది కూడా ఎప్పుడు వచ్చింది అంటే ఏ పార్టీలో అందరూ తెలుసు, పార్టీ పేరు పెట్టుకుంటేనే కాదు. ఒక్క నిమిషం, నక్సలైట్లు ఉగ్రవాదులు చంపితే వచ్చింది కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే గారు నక్సలైట్ చంపేసినటువంటి సందర్భంలోనే వచ్చింది. అది తప్ప మరెప్పుడు లేదు. అప్పటి నుంచే మొదలైంది నక్సలైట్లు. అప్పుడు చట్టం వచ్చి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలి, చనిపోయిన ఫ్యామిలీలు ఉంటే ఇట్లా అనేది, ఇంక్లూడింగ్ ప్రమాదంలో జరిపోతే కూడా పెట్టాలని లేదు. సరే ఒక నిమిషం విజయ్ గారు, ఒక నిమిషం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు సరే చెప్పండి. సరే ఈ అంశం అంతా పక్కకు పెడదాం. సో మీ ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అక్కడ ఏదైతే మాగంటి సునీత వచ్చిందని మీ అభ్యంతరమా, లేదంటే ఏంటి? మీరు అందుకైనా భయపడి ఫేక్ ఓట్లు చేర్చారా? తీయండి, అసలు ఆ సమస్య మాకు సంబంధం లేదు. వాళ్ళు చేస్తున్నారు, అదే చెప్తున్నా నేను. ఇంతమంది వాళ్ళు మాట్లాడుతూ ఆ ఫ్యామిలీ మీద ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఎలక్షన్ కి వచ్చిన తర్వాత చీజనే క్యాండిడేట్ ఆమె మీద ఎవరు ట్రోల్ చేస్తున్నారంటే దాని మీద ఆమె పేరు మీద బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ ఆమెను అడ్డం పెట్టుకొని అక్కడ గెలవాలని కోసం ఈ సెంటిమెంట్ రాజకీయాలు కుట్రకు తెరలేపిండు. ఒకవైపు ఏమో ఓటు చోరీ. నిజంగా ఓటు చోరీ జరిగితే ఎవిడెన్స్ చూపెట్టమంటున్నాం. ఎలక్షన్ కమిషన్ నిన్న స్పందించింది. అదొక అపార్ట్మెంట్ 15 ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో ఓట్లేసిర్రు, 24 పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లేసిర్రు. మరి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే ఇది కుట్ర జరుగుతుంది. కేటీఆర్ జూబ్లీహిల్స్ లో ఓడిపోతామని తెలిసి కొత్త కుట్రకు తెరలేపిండు. ఎట్లా చేయాలి? ఒకవైపు సెంటిమెంట్ రాజకీయాలు ఆమెను ముందర పెట్టుకొని ఇక ఏదో రాజకీయాలు చేయాలి. నేను అదే చెప్తున్నా. ఎలక్షన్ల గతంలో కూడా చాలా మంది ఫ్యామిలీలు పోటీ చేసిర్రు. మరి వాళ్ళందరూ కూడా గెలవలే కదా. వీళ్ళు గెలుస్తారనే నమ్మకం లేకనే ఈ కుట్రలకు తెరలేపిరు. ఇక బీజేపీ అనలిస్ట్ గారు మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో చనిపోతే పెట్టాలని లేదండి. దట్ ఇస్ నాట్ నేను అయితే నేనేమన్నంటే గతంలో ఒక సంప్రదాయం లెక్క పాటించేవారు. ఎందుకంటే పార్లమెంటరీ కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయండి. అరే నీకు అది తెలియపోతా తెలియదు. నీకు సంప్రదాయం అంటే అది తెలియదు లేదు. సంప్రదాయం అంటే చనిపోయిన దగ్గర పెట్టరు అని. దానికి కేసీఆర్ గారు అన్నాడు, రామరెడ్డి వెంకరెడ్డి చనిపోతే ఆనాడు కూడా అన్ని పార్టీలు అడిగినాయి, చనిపోయిన ఫ్యామిలీ నుంచి నిలబెడతాం వద్దు అంటే ఆయన పెట్టిన ఆ తర్వాత అందరూ పెడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే అది కాదండి. ఇవాళ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలిచే దమ్ముందా లేదా? నిజంగా నీకు 10 ఏళ్ల నీ పాలన మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఉందా? 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? అభివృద్ధి, సంక్షేమం, అక్కడ రోడ్లు వేసినా, బస్తీలని బాగు చేసినా, డ్రైనేజీని బాగు చేసినా, దాని పేరు మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉందా? కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉండగా 10 ఏళ్లుగా హైదరాబాద్ నేను డెవలప్ చేసిన, నాకు ఓట్లు వేయండి అని అడిగే దమ్ము కేటీఆర్ కుందా? ఎలక్షన్ వచ్చినప్పుడు దేని మీద మనం డిస్కస్ చేయాలండి? అభివృద్ధి, సంక్షేమం. ఇవాళ మేము వీఆర్ రెడీ. మేము దాదాపు 20 నెలల పాలన మేము ఏం చేసినాం అనే దాన్ని డిబేట్ చేయడానికి వీఆర్ రెడీ. మరి 10 ఏళ్ల పాలన మీద నువ్వు చర్చ పెట్టి ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఓట్లు అడుగుతాడా? రమ్మనండి. అంతే తప్ప వేగంగా విష ప్రచారాలు మానుకోండి. ఒక నిమిషం అండి మళ్ళీ వస్తాను. ఎస్ విజయ్ గారు,
సో మీరు చెప్పండి, ఇప్పుడు లింగం యాదవ్ గారి కమెంట్స్ కి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, రాహుల్ గాంధీ కమెంట్స్ కూడా ఏ రకంగా కాకరేపాయి మనం చూసాము. సో రాహుల్ గాంధీ కమెంట్స్ కేవలం సెంట్రల్ ని టార్గెట్ చేస్తున్నాయి అంటే కూడా ఇండైరెక్ట్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాయి, అది కూడా అదే సొంత పార్టీ. సో ఏంటి ఇప్పుడు దీని వల్ల ఉప ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? దొంగ ఓట్ ఎవరు అధికారంలో ఉన్నా ఇట్లా దొంగ ఓట్లు జాతీయ పార్టీలు బీజేపీ మీద అంటున్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న చోట ఇట్లాంటి దొంగ ఓట్లనే చేయించి ఎలక్షన్ నిర్వహిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ తనకు తాను నిరూపించుకుంటుంది. ఈ ఒక్క బై ఎలక్షన్లనే అసలు ఇందులో కూడా పెద్ద కుట్ర ఉందేమో అని ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంటది. బీహార్ లో ఇది ఎలక్షన్ ఎజెండా చేసే, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగానే ఈ నుంచి మొదలైనట్టు కనిపిస్తుంది, కోవర్ట్ ఆపరేషన్ లాగా. రేపు ప్రధానమంత్రి రేపు బీహార్ లో ఇదే ఎలక్షన్ ఈ 20,000 ఓట్లు చూయించి ఈ ఓట్ చోరీకి సంబంధించి ఒక్క ఉప ఎన్నికలనే ఈ రకంగా కర్ణాటకలో ఒక ఎలక్షన్ చూయించి రాహుల్ గాంధీ. ఇది సేమ్ అదే కనిపిస్తుంది కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక చోట, అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడితే ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం అవుతుంది. ఇట్లాంటి అసమగ్ర రాజకీయాలు, ద్వంద్వ వైఖరి రాజకీయాలు కాంగ్రెస్ చేయటం మానుకోవాలి. అట్లా ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ప్రోత్సహిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం చేయిస్తే రాహుల్ గాంధీకి ఏం క్రెడిబిలిటీ ఉంటది? దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి కావాలి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారం కావాలని కొట్లాడుతుండో, సిద్ధాంతపరమైనటువంటి బీజేపీ మీద కొట్లాడుతున్నా చెప్పడానికి వాల్యూవే ఉంది? ఇక్కడ వాల్యూవే లేదు. అందుకే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరినే మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ద్వంద్వ వైఖరి వల్లనే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నష్టం. ఈ ద్వంద్వ వైఖరికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అందులో ఎందుకు ట్రాప్ లో పడిపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దే ఇదంతా చేయిస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ అంటే ఇప్పుడు పార్టీకి ఉంది. ఇంకొకటి విజయ్ గారు, కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల పరంగానే పక్కన పెడితే కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఇప్పుడు ప్రజలకు ఒక రకంగా నమ్మకం సన్నగిల్లుతుందా? ఇంకో పక్క ఏంటంటే కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మెషినరీ, ఎన్నికల మెషినరీని తను యూజ్ చేసుకుంటుందన్న కూడా ఒక ఆరోపణ. అంటే ఇదంతా చూస్తే కూడా ఎన్నికల కమిషన్ కి స్వతంత్రత కోల్పోతుందా అన్న డౌట్లు కూడా ఈ మధ్య ప్రజల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఆల్రెడీ కోల్పోయిందండి. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రత కోల్పోయింది. ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టే వింటున్నారు. ఇక్కడ కూడా ఏం చేయాలి? మరి ఎంత యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయాలి? మరి ఇక్కడ ఏముందనేది ఈ లింకే. ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఈ ఓట్లను తొలగించడము, యాక్షన్ తీసుకోవడము, ఆ ఓటర్ కార్డు పంచినటువంటి అభ్యర్థిని యాక్షన్ తీసుకొని నామినేషన్ ఏదైనా చేస్తామని చెప్పడము, ఇంతవరకు ఆ హెచ్చరికే లేదు. ఇన్ని రోజులు అయిపోయింది. ఇంకో పని ఉందా? ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కు ఒకటే బై ఎలక్షన్, ఒక రాష్ట్ర ఎన్నికలు ప్లస్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇంతమంది ఉన్నారు. ఎలక్షన్ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంటది. మొత్తం పోలీసు అంతా కింది వ్యవస్థ. ఎందుకు ఇంతవరకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ నుంచి నువ్వు ఢిల్లీకి కంప్లైంట్ పంపినా ఢిల్లీ వాళ్ళు కూడా ఇంతవరకు దొంగ ఓట్లు నమోదు ప్లస్ ఓటర్ కార్డు పంచడానికి మూకుమ్మడిగా ఓటర్ కార్డు పంచేటువంటి బ్యానర్ పెట్టి వెనకంగా అన్ని సాక్ష్యాలు పేపర్లలో వచ్చినాయి. సుమోటోగా తీసుకోవాలి. ఇంకో కంప్లైంట్ ఇచ్చుడు కాదు. నీ విజిలెంట్ కు నీకున్నటువంటి నెట్వర్క్ కి నీకు ఇంకో పనే లేదు. ఎలక్షన్ కమిషన్ అంటే ఈ ఎలక్షన్ నిర్వహించడమే పకడ్బందీగా నిర్వహించడం. ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే సంథింగ్ ఈడే ఉన్నది. ఎందుకు స్వయం ప్రతిపత్తి కోల్పోయినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికార బీజేపీ చెప్పినట్టు ఇంటుంది. ఇక్కడ కూడా అధికార బీజేపీ ప్లస్ ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు సహకరిస్తుందా అనే అనుమానం వస్తుంది. లేకపోతే ఈ పెద్ద ఎత్తున ఒక రఘునందన్ గారు కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ ఇమ్మీడియట్ గా రియాక్షన్ వచ్చిందని అంటున్నారు. మరి వీటి మీద ఎందుకు రియాక్షన్ వస్తలేదు? 3 రోజులు అయిపోతుంది ఎలక్షన్. ఓట్ల లిస్ట్ కావచ్చు, ఓటర్ కార్డు పంచి ఇది చాలా ఫాస్ట్ గా క్విక్ రియాక్షన్ లేదు. అంటేనే ఈడ సంథింగ్ కుమ్మక్క అవుతుంది అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి. ఈ అనుమానాలు ప్రజలకు కూడా అర్థమైపోతుంది. అరే మీరు బీహార్ లో ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు ఒక రకంగా వ్యవహరిస్తుంది. ఎట్లా ఇంత తేడా? సేమ్ ఎలక్షన్ కమిషన్, సేమ్ రూల్స్, సేమ్ పర్సన్స్ ఉన్నారు. కానీ అంటే అధికారం అక్కడ ఉన్నటువంటి అధికారం, ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఏదో ప్రభావితం చేస్తుంది. ప్రజాస్వామ్యానికి స్వయం ప్రతిపత్తి కోల్పోయిందనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. కోల్పోయినా కానీ మళ్ళీ ఎట్లా కుమ్మక్క అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు,
విజయ్ గారు అన్న అంశాలకి ఏం చెప్తారో వస్తానండి దేవిప్రసాద్ గారు, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, విజయ్ గారు చెప్తున్నారు క్లియర్ గా, ఇప్పుడు ఈ రోజు చూస్తే కూడా సరే అది కాంగ్రెస్ చేస్తుందా, కేంద్రంలో మీరున్నారా, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా అన్న విషయాలన్నీ పక్కన పెట్టినా అట్ ద ఎండ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? సుమోటోగా తీసుకోవచ్చు కదా ఈ కేసుని, ఎందుకు ఈ విషయంలో అంత తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న అంశానికి ఏం చెప్తారు? దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు సునీత గారు ఎక్కడైతే ఏదైతే